వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఈ రోజున ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఒక పావు గంట సేపు సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా ఒకచోట కూర్చొని వీడియో చూడండి. వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులు ఉన్నా ఒక్క 15 నిమిషాలు ఖచ్చితంగా సమయం కేటాయించండి. ఇది మీకు మా అభ్యర్థనగా చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడూ నిజ రూపంలో రాడండి. మాలాంటి వారి మాటల రూపంలోనూ ఎదుటి వారి సాయం రూపంలోనూ వస్తాడు. ఈ రోజున మేం చెప్పే మాటలు ఆలకించండి. మీకే అంతా బోధపడుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేస్తూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకోండి. మీకు జరిగే అద్భుతం గురించి కలలో కూడా ఊహించారు. అంత విధంగా మీ జీవితం మారుతుంది. అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుందని ముమ్మారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున అటువంటి గొప్ప విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. జాతక పరంగా చూస్తే వీరిని అదృష్టవంతులని క్లుప్తంగా చెప్పబడిందనమాట. కాబట్టి ఈ రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా చాలా అదృష్టవంతులు. ఎంతో అదృష్టం ఉంటేనే ధనుసు రాశిలో పుట్టారని చెప్పొచ్చు. మీరు ఉండేటటువంటి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ప్లేస్ లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇక చాలు అనే భావన, ఇలాంటి ఒక ధైర్యం, మనసుకు శాంతి ఇవన్నీ లభిస్తాయి. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు జీవితంలో ఏదో ఒకటి సాధించిన ఒక ఫీలింగ్, ఒక పనికాడ అయితే గనక పని వాళ్ళకి అప్పచెప్పాం, ఇక ఆలోచించాల్సిన పని లేదు. ఇట్లా ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడాను ఒక సపోర్టింగ్ గా, ఒక ధైర్యంగా, ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ రాశి జాతకులు ఉంటారు. ఒక మాటల్లో చెప్పాలంటే అందరూ ఇష్టపడతారు. వీరి రూపం కావచ్చు, తెలివి కావచ్చు, గుణం కావచ్చు, మాట కావచ్చు, వీరి యొక్క పొగరు కావచ్చు, ప్రతిదీ జనానికి ఎంతో బాగా నచ్చుతుంది. ఈ రాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తుంటారు. ఈ రోజున ఈ రాశి జాతకులు బాగా బిజీగా ఉంటారు. అలాగే విశ్రాంతి కూడా తీసుకుంటారు. సంతోషంగా కుటుంబంతో గడపడం కూడా జరుగుతుంది. సమయానుబద్ధంగా ఉంటారు. మరి ఈ రోజున ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయంటే, ఎవరినైనా కలవడం కానివ్వండి, ఎవరితోనైనా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి. నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంది, భార్యాభర్తల మధ్య మీ యొక్క అన్యోన్యత ఎలా ఉంది, ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ రోజు జరిగే సంఘటన గురించి చెప్పుకుందాము. ఈ యొక్క విషయాల గురించి ఎందుకు అంటే కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో కూడా, చాలా సింపుల్ గా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటో కూడా, జాతక దోషాలు, నరదృష్టి ఇవన్నీ తొలగిపోతాయి. కావున తప్పకుండా విని చేసుకోండి. ఈ రోజున బిజీగా ఉంటారు. వీరు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఒక పని అయిపోతే ఇంకొక నూతన బాధ్యతను తీసుకోవడంలో బిజీగా ఉంటారు. బాధ్యతలు అవలంబించి విజయాలు రాబెట్టడంలో బిజీగా ఉంటారు. అలానే ఈ రాశిలో అందరూ బిజీగా ఉంటారంటే కొంతమంది ఖాళీగా ఉండొచ్చేమో. కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగా లేకపోవడం వల్ల మనం చూసుకుంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. కానీ ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. అనుకూలత ఉన్నా లేకున్నా, ఫలితం వచ్చినా రాకపోయినా వీరి వంతు ప్రయత్నాన్ని వీరు చేయడానికే ఇష్టపడతారు. ఖాళీగా కూర్చోరు. ఖాళీగా ఎవరైనా కూర్చున్నా వారికి హితబోధ లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్లను ఇష్టపడరు. వీరి పనిలో లక్ష్మీదేవి ఉంటుంది.
కష్టపడాలి, సంపాదించాలనే తపన ఉంటుంది. ఒక స్థాయికి రావాలనే సంకల్పం ఉంటుంది. కాబట్టి ఎదుటి వారు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. ఇది వీరి బలహీనతగా కూడా చెప్పొచ్చు. ఒకరి దగ్గరకు వెళ్లి అడగాల్సిన పరిస్థితి అనేది ఎప్పుడూ రాకూడదని కోరుకుంటూ ఉంటారు. కష్టంలోనే సుఖం దాగి ఉంది అనే నగ్న సత్యం వీరికి ఎరుక అన్నమాట. ఎప్పుడూ కూడా ఏమిటంటే చేసేదానికన్నా ఇంకా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కష్టపడతారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే సర్దుకోవాలని పెద్దవారు చెప్తారు. ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇక ఎవరి మీద ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ఆధారపడకూడదు. కుటుంబానికి ఎటువంటి బాధ ఉండకూడదు అని చెప్పి వీరు ఏమిటంటే గట్టిగా కష్టపడుతుంటారు. ఆ కష్టం కూడా ఇష్టంగా పడుతూ ఉంటారు. వీరికి కలుసుబాటు కూడా ఈ సమయంలో బాగా ఉంటుందని చెప్పొచ్చు. మామూలుగా అదృష్టవంతులు అనే కన్నా ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ పుత్రులు కాబోతున్నారని చెప్పొచ్చు. వీరు భగవంతుణ్ణి ఎంతో నమ్ముతారు. నిత్యము ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటారు. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు కానీ లేదా ఏదైనా వ్యాపార పని మీద ఇంట్లో అవ్వచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఖచ్చితంగా దీపారాధన చేసుకుని వీరు ఇంటి నుండి బయటకు వెళ్తారు. దైవాన్ని బాగా నమ్మే వ్యక్తులు, పద్ధతులు, సంప్రదాయాలు బాగా ఇష్టపడే వ్యక్తులు. అలా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఉంటుందని చెప్పొచ్చు. వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా, లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదైనా ఒకే మాట చెప్పిందే చెప్పడం లేదా బాధలు చెప్పినా ఇలాంటివి ఏమిటంటే వారికి నచ్చవు. అలాంటి చోట కానీ అలాంటి మనుష్యులతో కానీ మాట్లాడడానికి ఇష్టపడరు. కష్టపడే తత్వం ఖచ్చితంగా ఉండాలి. ప్రశాంతంగా మాట్లాడే మనుషులు, ప్రశాంతమైన మాటలు, ప్రశాంత వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం బయటకు సరదాగా వెళ్లడం, సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా చేస్తారని చెప్పొచ్చు. ఇష్టమైన ఆహారాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఏదీ చేయకుండా ఖాళీగా ఉండే వారికి సహాయం చేయడానికి ఇష్టపడరు. కష్టపడుతున్నారు అంటే ఇంకాస్త తోడుగా ఒక చెయ్యి అందిస్తే పైకి వస్తారు అన్నట్లుగా ఎదుటి వారికి సాయం చేస్తారు. వీరి జీవితంలో స్నేహితుల రూపంలో, తెలిసిన వారి రూపంలో మీకు ఎలా ఉన్నా కూడా అసలు పొరపాటున కూడా వదులుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ అనేది కొన్నాళ్ల పాటు చాలా అవసరమవుతుంది. ఈ రాశి వారి యొక్క స్నేహము వారితో ఎలాంటి బంధమైనా సరే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ రోజున బాగా బిజీగా ఉంటారు. ఈ రోజు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. అలాగే పర్సనల్ విషయాలు కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. చక్కగా ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది. జీవితం ఇలాగే ఉంటే బాగుండనిపిస్తుంది. కష్టపడ్డం, ప్రతిఫలితం పొందుకోవడం, ప్రశాంతంగా కుటుంబంతో ఉండడం, ఇలా నా జీవితం సాగిపోతే చాలు దేవుడా అంటూ భగవంతునికి పెట్టుకుని దండం లేదు. భగవంతుణ్ణి అడగని రోజు లేదు. ఫ్యామిలీకి తగ్గట్లుగా అనుకూలంగా నడుచుకోవడం, వారితో ఇష్టమైనటువంటి కబుర్లు చెప్పడము, వారితో కూర్చొని మాట్లాడడము, వారికి మీకు ఉన్న కంటికి కానరాని దూరాన్ని చెరిపే ప్రయత్నం నిత్యము చేస్తారు. కానీ ఈ రోజున ఫలితం దక్కుతుంది. భాగస్వామితో మీ యొక్క బంధం ఇంకాస్త బలపడుతుందని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం మంచిది. బయట కూడా వీరి మీద ఇలాగా ఎటువంటి ఇబ్బందులు, అనుమానాలు, అవమానాలు, నిందలు జరిగిన కుటుంబంలో వాటిని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒక రోజైతే వస్తుంది మీ కష్టం కలిగే రోజు, కుటుంబంతో పంచుకునే రోజు. ఆ రోజు మీకు అర్థమవుతుంది కుటుంబం మీకు ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది. ఆ రోజు ఇదే రోజు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కష్టం, ఇబ్బంది కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. వారి యొక్క మాటల్లో ఏమి దాగి ఉందో మనకి తెలియదు కదా. మంచి ఓదార్పు కలగొచ్చు, వారి సాయం కలగొచ్చు, లేదా వారి ఆలోచనలతో మీ సమస్యకు సహాయం కలగొచ్చు. కావున కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో సమస్యను చెప్పుకోవడానికి ఇక వెనకడుగు వేయొద్దు. ఈ రోజున వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బయట తిరగడం కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, తప్పనిసరిగా మీ యొక్క లైఫ్ లో మీ వృత్తుల్లో ఒక మంచి సపోర్ట్ అనేది నూతన పరిచయంతో రాబోతుంది. మీ యొక్క కన్న కలలు సాకారం చేసుకునేందుకు ఆ నూతన వ్యక్తి చాలా సపోర్టింగ్ గా ఉండొచ్చు. మీకు రాని ఆలోచన వారికి కలగొచ్చు. ఆ ఆలోచన మీకు ఉపయోగపడవచ్చు.
సరదాగా పిచ్చపాటి మాట్లాడుకుంటున్న ఆ యొక్క ఆలోచన వారు మీకు ఇవ్వచ్చు. ఎప్పుడైనా మంచి స్నేహితులను కలిగి ఉండడం దేవుడు ఇచ్చిన వరం. ఈ రాశి జాతకుల యొక్క మాట, తీరు, గుణము మంచి స్నేహితులను వీరి దగ్గరకు ఎప్పుడూ చేరుస్తూ ఉంటుంది. ఇక ఎదుటి వారిలో ఒక్కొక్కసారి మనలో అయినా సరే కొంచెం కంగారు, టెన్షన్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ ఈ రాశి వారిలో ఈ రోజున కంగారు, టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటారని చెప్పాలి. ఎదుటి వారిని, శత్రువులను కంగారు పెడతారేమో, కానీ ఈ రోజున మాత్రం ఒకంత ప్రశాంతమే ఉంటుంది. కంగారు అస్సలు ఉండదు. మంచిగా బ్యాలెన్సింగ్ గా ఉంటారు అన్నమాట. అలాగే ఈ రోజున అనవసరమైన విషయాలు పట్టించుకోవద్దు. మీకు అనవసరమని మనసు చెప్తే ఆ విషయాలు పట్టించుకోవడం మానేయండి. అంతేకాకుండా ఎదుటి వారి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రోజున ఏ రూపంలో అయినా ఎదుటి వారు మీ మాట వినాలి అనుకోవడం మీ అత్యాశ అవుతుంది. తత్ఫలితంగా ఒక అవమానం, ఒక నింద మీ మీద పడవచ్చు. కావున వారు మీ యొక్క స్నేహితులే అవ్వచ్చు, కుటుంబీకులే కావచ్చు, సంబంధీకులే కావచ్చు, సహోద్యోగులు కావచ్చు. అనవసరంగా మీ ప్రమేయం లేని గొడవలోకి వెళ్లి నిందల పాలు అయ్యే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు అంత ఖాళీ లేదు. జీవితంలో ముందుకు వెళ్లాలనే తపనతోనే ముందుకు వెళ్ళండి. ఎవరైనా మీ వద్దకు వచ్చి న్యాయం అడిగినా, ఎవరైనా మీకు వచ్చి వారి బాధ చెప్పినా వినండి. వారికి ఓదార్పును ఇవ్వండి. మీరు సలహాలు కూడా ఇవ్వకూడదు. ఈ రోజున ఇచ్చారు అనుకోండి, ఆ సలహా మీరు ఇచ్చింది ఒక విధంగా, వారికి అర్థమయ్యేది ఇంకొక విధంగా, వారు చేసేది మరొక విధంగా, చివరాఖరికి వచ్చే పేరు మీకొస్తుంది. ఈ రోజున మీరు ఏ ఆలోచన అయినా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మీకు భవిష్యత్తులో అది అనుభవంగా మారుతుంది. ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఇలాంటి చోటు, ఇలాంటి సమయం మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే తప్పకుండా మీరు నెంబర్ 1 స్థాయిలోకి వెళ్లడమైతే ఈ రోజున పునాది అంత బలంగా పడబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చేసే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారం ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులకు కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది. లైఫ్ లో ఒక స్టార్ గా ఎదిగి గడియలుగా చెప్పొచ్చు. మనకి ఎప్పుడూ కూడా చిన్న చిన్న సలహాలు, సహాయాలు ఇచ్చేందుకు భగవంతుడు కొంతమందిని మన జీవితంలోకి పంపిస్తాడు. కొన్ని గడియలు కూడా ఉంటాయి. ఆ గడియల్లో మనం చేయగలమా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. నలుగురిలో ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో మీరు కనిపిస్తారు. ఇక పచ్చని వాతావరణమన్నా, మొక్కలన్నా, చెట్లను పెంచడమన్నా వీరికి బాగా ఇష్టము. చక్కగా ఈ రోజున మంచి వాతావరణంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిలో అందంగా, హాయిగా ఆస్వాదిస్తారు. మీ మైండ్ రిలాక్సేషన్ కోసం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ మనసుకు నూతన ఉత్తేజం వస్తుంది. ఈ రోజున గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించడం, గోమాత సేవ చేసుకోవడం, పూజ చేసుకోవడం, నిత్యము శివ భగవానుని ఆరాధించడం, ఆయన అనుగ్రహం కోసం ఈ రోజున పరితపించండి. నిత్యము ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం కదండి. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము కూడా పరమశివుణ్ణి మీరు ఆరాధించి పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.